హలో బ్యూటిఫుల్ పీపుల్, నేను స్నేహ. నేను సంధ్య. వెల్కమ్ టు గర్ల్ బాస్ అబ్రాడ్. సో మీరు ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో సపోర్ట్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఇది మా సెకండ్ వీడియో తిరుపతి సిరీస్లో. సో ఫస్ట్ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూస్తే మీకు బెటర్గా అర్థమవుతుంది. దిస్ అ కంటిన్యూషన్ వీడియో కాబట్టి. సో మాకైతే ఎస్ఎస్సి టికెట్స్ దొరకలేదు, తిరుమల దర్శనం అయితే అవ్వలేదు. సో ఇప్పుడు తానొకటి తలుస్తే దైవం ఒకటి తలుస్తుంది అంటారు కదా. సో ఇప్పుడు ఏం చేద్దాము అని అనుకుంటున్న టైంలో మా డ్రైవరు మాకేం చెప్పారంటే, మేడం మిమ్మల్ని ఒక ప్లేస్కి తీసుకెళ్తాను, అది చాలా స్పెషల్ ప్లేస్, వెంకటేశ్వర స్వామి అమ్మవారు కలిసి వచ్చిన ప్లేస్ అని చెప్పారు. సో ఇప్పుడు మేము ఆ ప్లేస్కి వెళ్తున్నాము. ఫస్ట్ టైం వెళ్తున్నాము, మాకు కూడా తెలియదు. మీరు ఎవరైనా ఎల్లుంటుంటే మాకు చెప్పండి. సో మేమైతే వచ్చేసింది ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంకి అప్లైగుంటలో ఉంటుంది ఇది. సో ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే, చెప్పాను కదా ఇందాక, వెంకటేశ్వర స్వామి అమ్మవారు వివాహం అయిన తర్వాత ఫస్ట్ టైం వచ్చారని. ప్లస్ ఇక్కడ అభయహస్తం ఉంటుంది వెంకటేశ్వర స్వామికి. అండ్ దిస్ ఇస్ ద ఓన్లీ ప్లేస్ అభయహస్తం ఉన్నది నాకు తెలిసినంత వరకు. అయితే ఇక్కడ ఎంత పీస్ఫుల్గా ఉందంటే అసలు మనము డిస్క్రైబ్ చేయలేమన్నమాట, అంత పీస్ఫుల్గా ఉంది. మేము ఆ పవర్ని అయితే ఫీల్ అవ్వగలిగాము. అండ్ ఆ వైబ్రేషన్సే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. తిరుమలలో ఎట్లా ఉందో మాకు ఇక్కడ కూడా అట్లానే అనిపించింది అనమాట. ఇంకా పీస్ఫుల్గా అనిపించింది, ఎందుకంటే క్రౌడ్ లేదు, మనము ప్రశాంతంగా దగ్గరగా స్వామిని దర్శనం చేసుకోగలిగాము, ఆ ప్రాంగణంలో ఆ విసినిటీలో కూర్చోగలిగాము. ఆ వైబ్రేషన్స్ డిఫరెంట్. ఏమంటావు అమ్ము? అవును, నాకైతే చాలా 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 బాగా నచ్చింది అసలు. ఇక్కడ ఇన్నిసార్లు తిరుపతికి వచ్చినాము, తిరుమలకు వచ్చాము, దర్శనం చేసుకున్నాము, కానీ ఈ ప్లేస్ అయితే నాకు తెలియదు. అందుకనే మేము చెప్పాము కదా, తానొకటి తలుస్తే దైవం ఒకటి తలిచారని. సో మాకు తిరుమల దర్శనం కాలేదు అని మేము కొంచెం డిసప్పాయింట్ అయిన టైంలో మాకు ఆయన బెస్ట్ దర్శనం ఇప్పించారు. అప్లైగుంట్లో దగ్గరికి అట్లా పిలిచి, నేను ఫస్ట్ అడుగు పెట్టిన ప్లేస్ అమ్మాయిది అమ్మవారితో పాటు అని చెప్పినట్టు అనిపించింది మాకు. సో పునర్దర్శన ప్రాప్తి వస్తూ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాము ఈ ప్లేస్కి. ఎప్పుడైనా తిరుపతి వచ్చినప్పుడు కంపల్సరీ వస్తాము. సో నెక్స్ట్ ఇక్కడ ఒక సూర్యనారాయణ స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఇది అమ్మవారి టెంపుల్ పక్కన గేట్ నెంబర్ 1 పక్కన ఉంది. అండ్ ఇది నాగులు. సో ఇవన్నీ చూసుకుని మేము మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్ళబోతున్నాము. ఆ ప్లేస్లో ఏంటంటే అమ్మవారు అయ్యవారు ఇద్దరు కలిసి మళ్ళీ వచ్చిన ప్లేస్ ఇది. కళ్యాణ వెంకటేశ్వరుడు శ్రీనివాస మంగాపురం అని కూడా అంటారు. ఇక్కడైతే సేమ్ అండి, అసలు దర్శనము ఎంత బాగా అయిందంటే, మళ్ళీ మళ్ళీ చూస్తారా మీరు, ఎంతసేపు అయినా చూడండి అని మాకు స్వామి నిజరూప దర్శనం జరిగింది. అన్ని పూలమాలలు అవన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ కొత్త పూలమాలలు వేస్తారు కదా, ఆ టైంలో మాకు దర్శనం జరిగింది. అక్కడ కూడా కూర్చోగలిగాము. ఎంత అదృష్టం అసలు. మేము ఏమనుకున్నాం అంటే తిరుమల దర్శనం అయితే చాలు అనుకున్నాం, కానీ ఇంత మంచి దర్శనం మాకు దగ్గర నుంచి ఇప్పించారు స్వామి. సో వీఆర్ వెరీ 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 హ్యాపీ. సో తానొకటి తలుస్తే దైవం డెఫినెట్గా ఒకటి తలుస్తుంది. దైవం తలిచింది మాత్రము ఒక ద బెస్ట్ అనమాట. సో ఎప్పుడైనా లైఫ్లో కొంచెము మనం అనుకున్న ప్లాన్స్ అవ్వకపోతే ఇట్స్ ఓకే, గాడ్ హ్యాస్ ఎ బెటర్ ప్లాన్ ఫర్ అస్. అండ్ మేము ఇంకొక ప్లేస్ చూసాము. ఇది వకుళమాతాదేవి టెంపుల్, స్వామివారి అమ్మగారి టెంపుల్. తిరుపతికి ఎన్నిసార్లు వచ్చినా ఎప్పుడు చూడలేదు. చాలా ఎక్సైటింగ్గా ఉందన్నమాట. అంటే ఫస్ట్ నిన్నేమో అమ్మవారి దర్శనం చేసుకున్నాము, ఫస్ట్ కాణిపాకము, తర్వాత అమ్మవారి దర్శనము, పద్మావతి అమ్మవారి దర్శనము, మళ్ళీ ఈరోజేమో అమ్మవారు అయ్యవారు కలిసి వివాహం అయిన తర్వాత వచ్చిన ప్లేసు, మళ్ళీ శ్రీనివాస మంగాపురము, ఇప్పుడు స్వామివారి అమ్మగారి ప్లేస్కి వచ్చాము, టెంపుల్కి వచ్చాము. అంటే ఫ్యామిలీని మొత్తం చూస్తున్నట్టు, ఏదో చుట్టాలింటికి వచ్చినట్టు, మనకి చాలా కావాల్సిన వాళ్ళ ఇంటికి వచ్చినట్టు అనిపించింది అనమాట మాకు. సో మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. అండ్ ఇక్కడ సీనిక్ బ్యూటీ అయితే చెప్పనే అవసరం లేదు, చాలా బాగుంది. మొదటైతే స్టెప్స్ ఉంటాయి, కానీ ఆ తర్వాత ర్యాంప్ ఉంటుంది. సో కొంచెం నడవలేని వాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా కొంచెం కష్టంగా ఉంటుంది నడవడము. బట్ ఆ పైనుంచి మనం చూస్తే మాత్రం వ్యూ చాలా అంటే చాలా బాగుంది. వకుళమాత అమ్మవారి టెంపుల్ ఇది చోళాస్ కింగ్డమ్లో పెట్టిన ఒక శిలాశాసనం కూడా ఇక్కడ ఉంది, కానీ దాని మీద ఏం రాస్తుందో అంత క్లారిటీ లేదు, బట్ ఇక్కడైతే ఉంది. అండ్ చాలా మటుకు మేము ఫొటోస్ ఇన్సైడ్ ద టెంపుల్ వ్లాగ్స్ తీయలేకపోయాము, ఎందుకంటే అలౌడ్ కాదు కాబట్టి. సో బయట నుంచి అయితే ఇది వకుళమాత అమ్మవారి వ్యూ. సో ఇదండి ఈ సీనిక్ బ్యూటీ, అసలు ఎంత బాగుందో కదా.
అయితే తిరుమల వచ్చినప్పుడు మేము నెక్స్ట్ మిస్ అయిన టెంపుల్ గోవిందరాజస్వామి టెంపుల్ మిస్ అయ్యాము, పాప వినాశనం మిస్ అయ్యాము. ఈసారి వచ్చినప్పుడు అవి కూడా కవర్ చేద్దామని అనుకుంటున్నాము. సో తిరుపతి వచ్చినప్పుడు నా సజెషన్ ఏంటంటే తిరుమలే వెళ్ళాలి, స్వామి తిరుమలలోనే ఉన్నారు, కొండ మీదే ఉన్నారు అని మాత్రం అనుకోకండి. మాకే జరిగిన నిదర్శనం అది. సో ఈ కపిలతీర్థం ప్లేస్ కూడా మేము ఫస్ట్ టైం చూస్తున్నాము. ఈ ప్లేస్ ఏంటంటే ఎందుకంత స్పెషల్ అనిపించిందంటే శివ కేశవులు ఇద్దరూ ఉన్నారు ఆ తిరుపతి క్షేత్రంలో. మనకి అటు లక్ష్మీనారాయణుడు, ఇటు కపిలేశ్వర స్వామి శివుడు, అటు లక్ష్మీ నరసింహస్వామి, ఆంజనేయుడు, ఇట్లా అందరూ ఉన్నారనమాట. అసలు ఆ కపిల తీర్థం ఎంత బాగుందంటే తీర్థము, ఎత్తైన కొండలు, ఆ జలపాతం అసలు చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎంతసేపు అట్లా కూర్చుని చూస్తున్నా కూడా ఉండాలనిపిస్తుంది. అంత డిస్క్రైబ్ చేయలేము. ఆ ఫీలింగే చాలా డిఫరెంట్ ఫీలింగ్, అసలు డిస్క్రైబ్ చేయలేము. తిరుపతి వచ్చినప్పుడు మాత్రము తిరుచానూరు అమ్మవారిని దర్శించండి ఫస్ట్, ఆ తర్వాత స్వామిని దర్శించండి. అండ్ మీరు ఈ కపిలతీర్థము, పాప వినాశనము, గోవిందరాజస్వామి టెంపుల్ ఇలా ఇవన్నీ దర్శించండి. అండ్ తిరుపతికి చాలా దగ్గరలో కాణిపాకం 1 hour డ్రైవ్. సో కాణిపాకం చూడండి. ఇంకా శ్రీకాళహస్తి దగ్గర మీకు ఏది వీలైతే అది చూడండి. ఒకటి మాత్రము మా ఎక్స్పీరియన్స్తో మళ్ళీ చెప్పాలనుకుంటున్నది ఏంటంటే మనం చేసే ప్లాన్స్ కంటే గాడ్ ప్లాన్స్ ఆర్ ద బెస్ట్ ప్లాన్స్. కొంచెం పేషెన్స్ తోటి మనం వెయిట్ చేయగలిగితే మనకి ద బెస్టే ఇస్తారు గాడ్. ఇంకొకటి నేను ఏం చెప్తున్నానంటే ప్రతి చోట దేవుడు ఉంటారు. మనము భక్తితో చూడగలిగితే ఆ క్షేత్రంలో అడుగు పెడితేనే మనకు ఆ పాజిటివిటీ వస్తుంది. ఈ అన్వేక్షకి అనేది ఒక స్టోరు. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు స్వామి ఫొటోస్ అంటే దేవుడి ఫొటోస్, లామినేషన్స్ అన్నీ వాళ్ళు అమ్ముతారు. చాలా లైవ్లీగా ఉంది చూడడానికి. స్టోర్ ఎక్స్పెన్సివ్గా అనిపించింది మాకు, కానీ అంత ఎక్స్పెన్సివ్ అయితే కాదు, అఫోర్డబుల్ ప్రైజెస్లోనే మీకు దొరుకుతాయి. లామినేషన్స్ మాకు వద్దు, మేము క్యారీ చేయలేము అనుకున్న వాళ్ళకి సాఫ్ట్ కాపీస్ అంటే ప్రింట్అవుట్స్ కూడా ఇస్తారు. వాళ్ళు ఏంటంటే మీకు నియరెస్ట్ బస్ స్టాప్కి వాళ్ళు డెలివర్ చేస్తారు, పోస్ట్ చేస్తారు. సో మీరు అక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి విజిట్ చేయండి ఒకసారి. చాలా మీకు కావాల్సినవి కూడా కస్టమైజ్ చేస్తారు. మీకు పూజా రూమ్కి వాటికి కావాల్సినవి కూడా కస్టమైజ్ చేస్తారు ఇది. సో వాళ్ళ లొకేషన్ ఎక్కడ అంటే బస్ స్టాండ్ కొంచెం దగ్గరలో ఓరియాన్ స్టే దగ్గర ఉంది. సో మీరు తిరుపతి వెళ్ళినప్పుడు ఈ స్టోర్ని కూడా విజిట్ చేయండి. అన్వేక్షకి దీని పేరు. సో గూగుల్లో మీరు టైప్ చేస్తే తిరుపతి అని మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే మీకు వస్తుంది. సో డూ విజిట్ దట్ స్టోర్. సో మా తిరుపతి ట్రిప్ అయితే ఇక్కడతోటి ఎండ్ అయింది. నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్ళబోతున్నాము. ఆ ప్లేస్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే స్టే ట్యూన్ టు గర్ల్ బాస్ అబ్రాడ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గర్ల్ బాస్ అబ్రాడ్. బై అండ్ టేక్ కేర్.